ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు వారిని హెచ్చరించిరి. ప్రియులారా, ఈ దిన దేవుని వాక్కు ద్వారా జీవము కలిగిన దేవుడు మాట్లాడుచున్నదేమనగా, మన యొక్క విశ్వాస జీవితంలో నిలకడ అనేది ఉండాలంట. తప్పిపోయేవారుగా కానీ అల్ప విశ్వాసులుగా ఉండేవారుగా కానీ మనము ఉండకుండగా నిలకడ విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలని ఇది మన పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నా. ఈ 14వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలిగిన ఎడల పౌలు యొక్క మిషనరీ జర్నీస్ అనేవి మనం ఇక్కడ చూడగలము. ప్రియులారా, ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఇకోనియాకు వెళ్ళారు. ఇకోనియా నుంచి మళ్ళీ లుస్త్రాకు వెళ్ళా, లుస్త్రా నుంచి మళ్ళీ దెర్బేకు వెళ్ళా. ఇలా అనేక ప్రాంతాలు తిరుగుచు అనేక మందిని జమ్మగలిగిన దేవునికి శిష్యులుగా చేస్తూ ఉన్నా. ఇప్పుడు ముందుగా సువార్తను ప్రకటించి విశ్వాసులుగా శిష్యులుగా చేసిన వారి యొద్దకు మళ్ళీ పౌలు బర్నబా తిరిగి వచ్చా. ఇప్పుడు అక్కడ రాయబడి 22వ వచనంలో ఏమనంటే, శిష్యుల మనస్సులను దృఢపరిచి శిష్యులు అనగా ఎవరంటే, ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారందరూ శిష్యులుగా పరిగణింపబడతారు. ఈనాడు మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యులమే ప్రియులారు. ఎందుకంటే ఆయన ఉపదేశాలను మనం అనుసరిస్తున్న వారము, ఆయన ఉపదేశాలను నేర్చుకుంటున్న వారము, ఆయన నేర్పించే బాటలో నడుస్తున్న వారం. ఒక్క మాటలో ఇక్కడ శిష్యులు అనగా ఎవరంటే, దేవుని యొక్క మాటలు విని ఆయన విశ్వాసం నుంచి రక్షింపబడిన వారందరూ ఇక్కడ శిష్యులుగా వైద్యుడైన డాక్టర్ లోకా గారు రాశారండి. ఇప్పుడు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉన్న బిడ్డలకు ఇక్కడున్న పౌలు ఏం చేస్తున్నాడంటే, హెచ్చరిస్తూ ఉన్నాడు, దృఢపరుస్తూ ఉన్నాడు వారి మనస్సుల్ని. ఎలాగంటే, విశ్వాసమందు నిలకడ కలిగి ఉండండి అని. ప్రియులారా, ఇక్కడ నిలకడ అనే దానికి అర్థం ఏమిటంటే, సంతోషమందు నువ్వు ఎలా దేవుని యందు విశ్వాసించి ఉంటావో, నిలకడ కలిగి ఉంటావో, దుఃఖములో కూడా బాధలో కూడా అన్ని విషయాలలో కూడా నువ్వు అదే స్థిరమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు బిలీవర్స్తో, విశ్వాసులతో మాట్లాడుతున్నారు, వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకనగా క్రైస్తవ్య జీవితం అనేది క్రీస్తును అనుసరించి నడుచుట అనేది ఎల్లవేళలా సంతోషముగా ఉండదు. కొన్ని బాధలను, కొన్ని కష్టాలను, హింసలను ఎదుర్కోవాలి. కాబట్టి విశ్వాసములో నిలకడగా ఉండమని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనసులను దృఢపరుస్తూ ఉన్నాడు. మనము ఆదిమ సంఘాన్ని చూడగలిగిన ఎడల అనాది కాలంలో క్రైస్తవులను పెర్సిక్యూట్ చేస్తూ ఉండేవారండి. పెర్సిక్యూషన్ అనేది అధికముగా ఉన్న దినాలు అవి. క్రైస్తవుడంటే, క్రీస్తును అనుసరించువాడంటే హింసించి చంపేసేవారు, చెరసలలో వేయించేవారు. అనాది కాలంలో క్రైస్తవుడిగా ఉండటం అనేది సాధారణమైన పని ఎంత మాత్రము కాదండి. అందుకు ఇక్కడ ఉన్న పౌలు విశ్వాసుల యొక్క మనసులను దృఢపరుస్తున్నాడు. ఏమంటే, విశ్వాసమందు నిలకడ కలిగి ఉండండి, క్రీస్తు యందున్న నమ్మకంలో నిలకడ కలిగి ఉండండి అని. ఈ వాక్కును వినుచున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆనాడు ఆదిమ విశ్వాసులను ఎలాగైతే పౌలు గారు ఈ మాటల ద్వారా బలపరిచారో, ఈ దిన దేవుని వాక్కు ద్వారా ఈనాడు జీవము కలిగిన దేవుడు తన మాటలతో మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఏమనంటే, విశ్వాసమందు నిలకడ కలిగి ఉండమని. ఈనాడు ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. విశ్వాసంలో నిలకడ కలిగి ఉన్నావా? విశ్వాసంలో పట్టుదల కలిగి ఉన్నావా? ముందు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నావో, ఆనందము ఉన్నప్పుడు, ఆశీర్వాదం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో సుఖ శాంతులు, సంతోషం అనేది ఉన్నప్పుడు, నువ్వు ప్రభు యందు, క్రీస్తు యందు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, ఎలాంటి ఫోకస్ను జీవము కలిగిన దేవుని వైపు కలిగి ఉన్నావో, ఈనాడు శ్రమలలో, ఇబ్బందులలో, కష్టాలలో, కడగండ్లలో అదే నిలకడ విశ్వాస జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకో. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీవు అనుకున్నది నీ యొక్క జీవితంలో నెరవేరినప్పుడు, దేవుని కృప వలన నీకు అది కలిగినప్పుడు విశ్వాసంలో నిలకడ కలిగి ఉంటావు. నా దేవుడి నా పట్ల గొప్ప కార్యము చేశాడు, నా దేవుడి నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా దేవుడి నా ప్రార్థనను ఆలకించి నా అవసరతను తీర్చాడు, నా దేవుడు గొప్పవాడు,
దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక అని దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆయన యందు నమ్మకాన్ని కలిగి ఉంటాం. ఇంక విశ్వాస జీవితం నాది, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని మనం అంటూ ఉంటాం. కానీ అదే సిచ్యువేషన్, అదే మాటలు మన శ్రమల గుండెగా వెళ్తున్నప్పుడు, కొన్ని దినాలుగా, నెలలుగా మన ప్రార్థనకి జవాబు రాలేనప్పుడు, నీ కుటుంబ పరిస్థితులు చక్కబడినప్పుడు, నీ యొక్క జీవితము యథాస్థితిగానే ఉండిపోయినప్పుడు, నీకున్న అప్పులు అలాగే ఉండిపోయినప్పుడు, నువ్వు ప్రార్థిస్తున్న ఏ యొక్క జవాబు రాకపోవడం చూస్తున్నప్పుడు, నీవనగలవా నా దేవుడు గొప్పవాడు అని? స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండగలవా? ఏది జరిగినా అది దేవుని చిత్తమే అని నీ విశ్వాస జీవితంలో సడలిపోకుండా, తొట్టిల్లిపోకుండా, ప్రార్థన జీవితంలో పడిపోకుండా స్థిరమైన నిలకడ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావా? ఒక్కసారి ఆలోచన చేసుకుందా. చాలా మంది ప్రియులారా ప్రార్థించేటప్పుడు నిలకడ విశ్వాసాన్ని కలిగి ఉంటా. నా దేవుడు తప్పక చేస్తా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, అడుగుడి మీకు ఇయ్యబడినని నా దేవుడు చెప్పాడు. కాబట్టి నేను అడుగుతా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఆశ్చర్యకార్యములు చేయవాడు, నా జీవితాన్ని మార్చివేస్తాడు, నా కుటుంబ పరిస్థితులను ఆయన చక్కబెడతాడు అని విశ్వాసముతో ప్రార్థన మొదలు పెడతామండి. ప్రార్థిస్తూ ఉంటామండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ప్రార్థిస్తాం. కానీ అలా దినాలు గడిచేసరికి, అలా రోజులు ముందుకెళ్ళేసరికి ఆ ప్రార్థనలో విశ్వాసం అనేది తగ్గిపోద్దండి. ఇన్నాళ్ళు ప్రార్థించానే, ఏం కాలేదు కదా, అసలు దేవుడు ఉన్నాడా, అసలు నిజంగా దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడా, నా జీవితాన్ని మార్చగలడా, నా కుటుంబాన్ని చక్క పెట్టగలడా అన్న అల్ప విశ్వాసం వచ్చేస్తుందండి. నిలకడ కలిగి ఉండలేం అదే విశ్వాసంలో. ఈనాడు అదే స్థితిలో నీవు ఉన్నావేమో, విశ్వాసాన్ని కోల్పోయి అల్ప విశ్వాసం నువ్వు అయిపోయావేమో. ఇంక నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా ప్రార్థనకి ఇంకా జవాబు రాదు అన్న నిలకడ లేని జీవితమును, విశ్వాసమును కలిగి ఉన్నావేమో. ఇద్దరు మన జీవం కలిగిన దేవుని యొక్క వాక్కు నిన్ను బలపరుస్తున్నది, నీ మనస్సును దృఢపరుస్తూ ఉన్నది, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. విశ్వాసముందు నిలకడ కలిగి ఉండు. శోధనలను చూసి, ఇబ్బందులను చూసి, తెగుళ్ళను చూసి, రోగాలను చూసి, భయంకరమైన పరిస్థితులను చూసి, భయంకరమైన కాలాన్ని చూసి నువ్వు భయపడవద్దు, దిగులు చెందవద్దు, విశ్వాసంలో సడలిపోవద్దు. ఏంటి, నా దేవునికి సమస్తము సాధ్యము కదా, ఇదెందుకు ఇలా అవుతున్నది అన్న అల్ప విశ్వాసాన్ని రానివ్వద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఆఖరి క్షణములోనైనా నా దేవుడు గొప్ప అద్భుతము చేయడానికి సమర్థుడు అన్న నిలకడ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. జీవము కలిగిన దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుంది? ఆశీర్వాదాన్ని కొద్ది నీకు దూరము చేసి కొన్ని శోధనలు, కష్టములు నీ జీవితంలోకి వచ్చినప్పటికీ అదే విశ్వాసము, అదే నిలకడ జీవితము నీకుంటుందా ఉండదా అని దేవుడు పరీక్షిస్తాడు. ఒక దిన సేవకునిగా ప్రభువు పేరిట మీ మనస్సులను దృఢపరుస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. నిలకడి కలిగి ఉందా. అంతము వరకు సహించువాడు ధన్యుడు అని లేఖన భాగం సెలవిస్తుంది. ప్రియులారా, మన యొక్క తుది శ్వాస వరకు విశ్వాసంలో నిలకడ కలిగి ఉందాం. తప్పిపోవద్దు, కృంగిపోవద్దు, సడలిపోవద్దు, దేవుణ్ణి మనము ప్రశ్నించే వారిగా ఉండవద్దు. ఇది దేవుడు చేస్తాడా చేయడా అన్న ఆలోచన రానివ్వకుండా దేవుని పట్ల స్థిరమైన నిలకడ విశ్వాసాన్ని కలిగి ఉందాం. అద్భుతాలను మన జీవితంలో చూద్దాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను చూడండి ప్రియులారా. వారు ముందు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో, శ్రమలో కూడా, అగ్ని గంధకాలలో వేస్తున్నప్పుడు కూడా అది నిలకడ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు తప్ప వారు విశ్వాసంలో సడలిపోలేదు, విశ్వాసాన్ని గివ్ అప్ చేయలేదు. అందుకే వారు ధన్యులుగా దేవుని దృష్టిలో నిలిచి ఉన్నారు. అంతము వరకు వారు సహించారు. ప్రియులారా, అద్భుతముగా దేవుడు వారిని రక్షించాడండి. దానియేలు జీవితాన్ని నీకు ఒక ఉదాహరణగా తీసుకో ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి. ముందు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో, సింహాల బోనులో వేసినా సరే నిలకడ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. సింహాలు ఏమీ చేయలేకపోయే, ఆ సింహాల నోళ్ళను దేవుడు మూయించి జీవము కలిగిన దేవుడు దానియేలు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. అంతము వరకు నమ్మకముగా ఉన్నాడు దావీదు. ఏలియా జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకోండి ప్రియులారా. ఏలియా ముందు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో, శ్రమ కాలంలో కూడా అదే విశ్వాసాన్ని నిలకడ కలిగి ఉన్నాడు. కాకుల చేత దేవుడు ఆహారాన్ని పంపించి అతన్ని పోషించారు. ఈ వాక్కును వినిచున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి,
ఈ దిన దేవుని వాక్కు మీ హృదయాలను దృఢపరుస్తూ ఉన్నది. విశ్వాసమందు నిలకడగా ఉందామండి. దేవుడిచ్చే దీవెనలు పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు ఎల్లలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ దినమున నీ వాక్కు ద్వారా మా మనస్సులను మా జీవితాలను దృఢపరిచినందుకు, బలపరిచినందుకు, హెచ్చరించినందుకు నీకు స్తోత్రములయ్యా. విశ్వాసముందు నిలకడ కలిగి ఉండమంటున్నా. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కుటుంబములో అలజడులు రేగుతున్నా, లోకంలో భయంకర పరిస్థితులను చూస్తున్నా, విశ్వాసంలో నిలకడగా ఉండమంటున్నా. అంతము వరకు సహించమంటున్నావు తండ్రి. ఎందుకంటే యుగ సమాప్తి వరకు సదాకాలంలో మాకు తోడై ఉన్నావన్న నిశ్చయతను మేము కలిగి ఉండి, విశ్వాసాన్ని కలిగి ఉండి, మా విశ్వాస యాత్రలతో ట్రిల్లిపోకుండగా, అల్ప విశ్వాసులము కాకుండగా నిలకడ జీవితాన్ని కలిగి ఉండుటకు కృప చూపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవస్థతలకు ప్రతి దినము ఈ ఆత్మీయ సందేశంలను పొందుకొనుటకు ఈ క్రింద ఉన్న నెంబర్ని సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యూ.